వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని 12-13 వార్డుల్లో హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌసుల్ ఆజం, 12-13 వార్డుల ఇన్ఛార్జీలు షక్షావలి, జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్ గౌస్ మున్నా, వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు జిలాన్ బాషాల ఆధ్వర్యంలో ఈరోజు విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముస్లిం కుటుంబాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో గడప గడపకు తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మైనార్టీలకు అందించిన సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ముస్లింలకు నవరత్నాలతో సంక్షేమ పథకాలు అందుటకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ముఖ్య కారణమని, గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సుమారు 50 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించి సంక్షేమ ఫలాలు అందజేశారని చెప్పారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సిఏఏ లాంటి నల్ల చట్టాలతో మైనార్టీలకు రక్షణ కావాలంటే ముస్లింల పక్షపాతి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం కావాలని అన్నారు. కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి మరియు కమలాపురం అసెంబ్లీ అభ్యర్థి పి రవీంద్రనాథ్ రెడ్డిని తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమలాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎన్సి పుల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ఎం సాదిక్, మైనార్టీ కమిషన్ స్టేట్ మెంబర్ హిదాయతుల్లా, జిల్లా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ జిలాన్ బాషా, జేసీఎస్ కన్వీనర్ నిఖిల్ రెడ్డి, జిల్లా నాయకులు ఆర్వీఎన్ ఆర్, 16వ వార్డు కౌన్సిలర్ ఖాజా హుస్సేన్, కమలాపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఖాజాపీర్, సుధాకర్ శెట్టి, మండల నాయకులు బైనపల్లె కొండారెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అంబటి సురేష్, 7వ వార్డు కౌన్సిలర్ అల్లె రాజారెడ్డి, ఎక్స్ జెడ్పీటీసీలు ఇర్ఫాన్, మస్తాన్, కమలాపురం ఎక్స్ సర్పంచ్ దానం, కమలాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు ఖాదర్ హుస్సేన్, మాస్, జాఫర్, ఇర్షాద్, మస్తాన్, జిలాన్, నూర్ జెర్రీ, నగేష్ ఇంకా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.